హిందూ ధర్మంలో అయ్యప్ప స్వామి జననం ఒక ప్రత్యేకమైన సందర్భంగా చెప్పవచ్చు. అయ్యప్పను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. ఆయన జన్మ రెండు శక్తుల కలయిక. పరమశివుడు, మహావిష్ణువు అవతారమైన మోహిని కలయికతో అయ్యప్ప స్వామి జననం జరిగింది. అయ్యప్పలో శివకేశవులు ఇద్దరి స్వభావం ఉంటాయి. అయ్యప్ప స్వామి జననం వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. మహిషాసురుణ్ణి సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని ఆయన సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. శివునికి మరియు కేశవునికి పుట్టిన సంతానం తప్ప తననెవరూ జయించకూడదని బ్రహ్మదేవుణ్ణి వరంగా కోరుకుంది. వరగర్వంతో విర్రవీగుతూ మహిషి అందరినీ బాధలకు గురిచేస్తుంది. ఆమెను సంహరించడానికే అయ్యప్ప స్వామి జననం జరిగిందని చెప్తుంటారు. పందల రాజ్యంలో పంబా నది ఒడ్డున శిశువు రూపంలో ఉన్న అయ్యప్ప పందల రాజ్యాధీశుడికి తారసపడ్డాడు. ఆ శిశువుని చూసి సంబరపడిన రాజు తనతో పాటు రాజ్యానికి తీసుకువెళ్లాడు. సంతానం లేని రాజదంపతులు ఆ శిశువుని అల్లారముద్దుగా పెంచాలనుకున్నారు. అయ్యప్ప ఒక ధైర్యవంతుడైన యువకుడిగా ఎదిగాడు. రాజ్యాధీశుడుగా అయ్యప్ప సకల మానవాళి రక్ష కోసం ప్రజలను ప్రేమించడమే లక్ష్యంగా ఆయన ఎదిగాడు. అంతఃపురంలో పెరిగిన అయ్యప్ప స్వరూపంలో ఒక దైవత్వం కనిపించేది. అతను తన చుట్టూ ఉన్న ప్రజలపై ప్రేమానురాగాలు చూపించేవాడు. అందరినీ సమానంగా చూసేవారు. జ్ఞానంతో అందరినీ అధిగమించాడు. గౌరవంలో చిన్న పెద్ద అనే తారతమ్యాలు చూసుకోకుండా అందరినీ తనవాళ్లుగా చూసుకునేవాడు. అయ్యప్ప ఎదిగే కొద్దీ ఒక సంపూర్ణమైన దైవాంశ సంభూతుడిగా కనిపించాడు. తాను ఒక కారణ జన్ముండని భావించిన అయ్యప్ప దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అడవి వైపు సాగాడు. అక్కడే రాక్షసి మహిషిని మట్టుబెట్టడం ద్వారా సకల ప్రజలకు సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా అయ్యప్ప ముందడుగు వేశాడు. రాకాసి శక్తిని అంతమొందించిన అయ్యప్ప పండలం రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. తన తండ్రికి తన జన్మ ఇతివృత్తాన్ని తెలిపాడు. తాను శివకేశవుల రూపం అని, తన ఆలనాపాలన చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు, శబరిమలలో తనకు ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. అక్కడే తాను ధ్యానం చేసుకుంటూ ఉంటానని చెప్పాడు. అయ్యప్ప ఆజ్ఞ మేరకు మహారాజు ఒక సుందరమైన దేవాలయాన్ని శబరిమలలో నిర్మించాడు. ప్రస్తుతం అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తున్నటువంటి ఈ దేవాలయంలోనే మణికంఠుడు తపస్సు చేశాడు. చుట్టూ కొండలతో, దట్టమైన అడవులతో, సుందర ప్రకృతి దృశ్యంతో నిండి ఉన్న ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయ్యప్ప భక్తులకు శబరిమల ఒక క్షేత్రంగా నిలిచింది. ఈ క్షేత్ర మహత్యం ఎంతో శక్తివంతమైనది. అయ్యప్ప స్వామి ఆశీస్సుల కోసం ప్రపంచ నలుమూలలా ఉన్న భక్తులు శబరిమలకు తరలి వస్తుంటారు. ఈ దేవాలయం మహాశక్తివంతమైంది. అలాగే భక్తులకు ఈ క్షేత్రం పరమ పవిత్రమైనది. అయ్యప్ప స్వామి ప్రవచించిన ధర్మసూత్రాలకు అనుగుణంగా ఈ ఆలయం నిత్యం ధర్మాన్ని ప్రబోధిస్తుంది. శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. కేవలం భౌతిక రూపంలో మనం అయ్యప్ప స్వామిని దర్శించుకోలేము. ఇక్కడ అయ్యప్పను దర్శించుకోవడం కోసం పూర్తిగా మనసును, తనువును కలిపి కఠినమైన నిబంధనలను పాటిస్తూ 41 రోజుల దీక్ష ఆచరిస్తేనే స్వామివారి దర్శనం లభిస్తుంది. ఈ 41 రోజుల దీక్ష అత్యంత కఠినమైనది. ఇహపర సుఖాలకు దూరంగా ఉంటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, సాత్విక ఆహారం మాత్రమే భుజిస్తూ, స్వామి మాల ధరించి, నల్లటి దుస్తులు ధరించి కఠినమైన నిబంధనలతో దీక్ష పాటించవలసి ఉంటుంది. ఇంత కఠినమైన దీక్ష అనంతరం దేహం, మనసు ఏకమై స్వామివారికి అంకితమవుతుంది. ఈ దీక్షలో అత్యంత ప్రధాన ముఖ్యమైనది స్వామివారి మాల. మాల ధారణతోనే మీరు ఈ దీక్ష ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. దీక్ష చివరి వరకు ఈ మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీరాదని ఒక నియమం ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంత లోతుగా వెళ్ళగలమో ఈ మాలధారణ ద్వారా మనకు అర్థమవుతుంది. కఠినమైన క్రమశిక్షణతో పాటు మాలధారణ ద్వారా స్వామివారి పట్ల మనకున్న అంకిత భావం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఇంద్రియ నిగ్రహం ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక శక్తితో తపోసంపన్నుడవుతాడు. శబరిమలలో స్వామివారిని దర్శించుకోవడంతో ఈ కఠినమైన దీక్ష పూర్తవుతుంది. 41 రోజుల దీక్ష ఒక ఎత్తైతే, ఇక శబరిమల ప్రయాణంలో మరొక ఎత్తు శబరిమల యాత్ర. ఈ యాత్ర అంత సాధారణమైంది కాదు. ఎంతో కష్ట నష్టాలకు తెగించి ఈ యాత్ర చేయవలసి ఉంటుంది. శారీరక శ్రమతో పాటు అనేక సంఘర్షణల మధ్య ఈ యాత్ర పూర్తి చేయాలి. అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎరిమేలి నుంచి నడక ద్వారా అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకోవాలి. ఈ మార్గం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఇది సాక్షాత్ అయ్యప్ప స్వామి స్వయంగా ప్రయాణం చేసిన మార్గం అని నమ్ముతారు. ఆయన అడుగుజాడల్లో నడవడం భక్తులకు చాలా ముఖ్యం. దారి పొడవునా మాలధారణ చేసిన అయ్యప్ప స్వామి భక్తులు భజనలు, శరణఘోషతో నడుస్తూ ముందుకు వెళ్తుంటారు. తద్వారా ఆ వాతావరణమంతా ఒక ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. శబరిమల దర్శనం భక్తుడికి ఒక జీవితకాలపు అనుభూతిగా చెప్పవచ్చు.
ఈ యాత్రలో అత్యంత క్లిష్టమైనది పంబా నది దాటడం. పంబా నది అత్యంత పవిత్రమైన నది. ఈ నది స్నానం ఒక పుణ్యకార్యంగా చెప్తారు. ఈ నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ సమసిపోతాయని భక్తుల నమ్మకం. అయ్యప్పని దర్శించుకునే భక్తులు పంబా నదిలో మునకవేసి ముందుకు సాగుతారు. ఇక ఈ యాత్రలో చివరి అంకం శబరిమల దర్శనం. కొండపైనున్నటువంటి శబరిగిరీశుణ్ణి దర్శించుకోవటం కఠినమైన దీక్ష అనంతరం సుదూర ప్రయాణం తర్వాత చివరి అంకం. ఈ ఆలయ దర్శనం భౌతికంగా ఒక సవాలు వంటిది. మనలోని ఉన్నటువంటి సర్వ సుఖాలను త్యజించి భగవంతునికి సమర్పించుకునేందుకు ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం. శబరిమల దేవాలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడంతో దీక్ష పూర్తవుతుంది. దర్శనం తర్వాత భక్తులలో ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అంతేకాదు, అయ్యప్ప స్వామి దీక్ష మనలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్న శక్తిని తట్టి లేపుతుంది. భగవంతునితో మమేకం చేయడంతో పాటు దైవంతో మన అనుబంధాన్ని మరింత గాఢంగా మారుస్తుంది. దర్శన అనంతరం భక్తుడు తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో పొందే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. కఠినమైన దీక్ష అనంతరం అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు తిరిగి ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో వారితో పాటు ప్రసాదం కూడా తీసుకువెళ్తారు. తాము పొందిన అనుభూతిని నలుగురితో పంచుకుంటారు. ప్రసాదాన్ని బంధుమిత్రులతో పంచుకుంటారు. అయ్యప్ప స్వామి దీక్ష సర్వ పాపహరణం, సకల జనహితమని పెద్దలు చెప్తుంటారు. అయితే ఈ అయ్యప్ప దీక్షలో భక్తులు ఏమి పొందుతారో చూద్దాం. అయ్యప్ప దీక్ష అనంతరం మన శరీరం భౌతికంగా, మానసికంగా ఒక దృఢ విశ్వాసంతో, సంకల్పంతో ముందుకు కదలడానికి సంసిద్ధం అవుతుంది. అయ్యప్ప దీక్షా దర్శనం కేవలం ఒక ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, మనల్ని మనం చైతన్యపరుచుకునే కఠినమైన ప్రయోగం. ఇందులో సఫలం చెందేందుకు మనలో క్రమశిక్షణ, సహనం, అపారమైన భక్తి పెరిగి ఒక నూతన జీవితం ప్రారంభించిన అనుభూతి లభిస్తుంది. అయ్యప్ప దీక్ష గురించి శాస్త్రీయంగా నిరూపితమైన కొన్ని అంశాలు చూద్దాం. ఈ 41 రోజుల కఠినమైన నియమాలు, నిబంధనలతో కూడిన దీక్ష ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం దృఢంగా మారుతుంది. చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం, సాత్విక ఆహారానికి దగ్గరగా ఉండడం, ఇహపర సుఖాలకు దూరంగా ఉండడం కారణంగా మీలో క్రమశిక్షణ అలవాటవుతుంది. కఠినమైన దారుల గుండా సాగే శబరిమల యాత్ర మన శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. ప్రకృతితో మనల్ని మమేకం చేస్తుంది. సర్వ సుఖాలకు దూరంగా సాగిన ఈ యాత్ర మిమ్మల్ని శారీరకంగా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తుంది. ప్రకృతిలోని సుందర వనాల గుండా సాగి ఈ ఆధ్యాత్మిక యాత్ర మనకు ప్రకృతి పట్ల ఉన్న బాధ్యతను పెంచుతుంది. దానితో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా అయ్యప్ప దీక్ష తోడ్పడుతుంది. మనలో పెరిగిన అచంచలమైన భక్తి మానసికంగా మనని దృఢంగా మార్చుతుంది. మనలో మానసికంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సులువుగా పరిష్కారం చేసుకోగలుగుతాం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.